హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు డే ఎలా స్టార్ట్ అయిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నేనైతే కొంచెం ఎర్లీ మార్నింగే లేసాను. లేయగానే గార్డెన్కి వెళ్ళిపోయాను. నాకు ఎందుకో అలా చల్ల గాలికి ఆ చెట్ల మధ్య పక్షుల కూతలతో మార్నింగ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో నేను మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎనీ టైం ఒక్కసారి అయితే ఖచ్చితంగా వెళ్తాను. నాకు వర్క్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో దాని నుంచి కూడా బాగా రిలీఫ్ వస్తుంది. నేను ఈరోజు మనం గార్డెన్లో ఏమేమి వేసామో ఒకసారి చెప్తానండి. ముందు మేజర్గా మనం వేసింది వంకాయలు. మా ఇంట్లో అందరూ వాటిని ఇష్టంగా తింటారు. సో వంకాయ చెట్లు ఎక్కువ వేస్తున్నాము. ఇంకొకటి గోంగూర కొన్ని వేస్తున్నాము. కొన్ని వస్తున్నాయి ఇప్పుడు లీవ్స్ అవి. నెక్స్ట్ ఇది బీన్స్ చెట్టు అండి. హార్వెస్టింగ్ అయితే కొన్నే వస్తున్నాయి, మనకి ఎక్కువగా రావట్లేదు, 1-2 వస్తున్నాయి. ఈ బంతి చెట్లు ఏవైతే ఉన్నాయో మా ఇంటి ఓనర్ ఆల్రెడీ బంతి చెట్లు నాటున్నారండి. దానిపైన కొంచెం తుంచి నాటితే అవి వచ్చాయి. నెక్స్ట్ ఇది తోటకూర. మామూలుగా మార్కెట్లో కొన్నది ఆ మొద్దులు ఏదైతే మిగిలాయో అవి నాటారు మా మదరు. సో ఇప్పుడు అవి కొంచెం పెద్ద అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది చిక్కుడుకాయ చెట్టు. హార్వెస్టింగ్కి అయితే ఇంకా టైం పడుతుందండి, కానీ మన ఇంట్లో ఇంకొకటి పెద్ద చెట్టు ఉంది. సో దాని నుంచి మనకి సరిపడా వచ్చేస్తాయి చిక్కుడుకాయలు. ఇది స్వీట్ పొటాటో, ఇంకా కొంచెం టైం పడుతుంది మనకి రావడానికి. ఇప్పుడు మనకి మేజర్గా హార్వెస్టింగ్ వచ్చేసి ఇది బీరకాయలు బాగా వస్తున్నాయండి. దగ్గర ఇప్పుడు మనం కనీసం ఒక 6-7 కాయల వరకు కోసుంటాము. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది కాకర చెట్టు. మనకి ఇంకొక కాకరకాయ చెట్టు కూడా ఉందండి, అది నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఇంకొన్ని ఆకుకూరలు అవి సపరేట్గా ఉన్నాయి. ఇది ఇంకా హార్వెస్టింగ్ స్టార్ట్ కాలేదు. ఇది దోసకాయ. అసలు చాలా రోజులు అయిందండి వేసి, కానీ ఇంతవరకు ఒక్క కాయ కూడా రాలేదు. చూడాలి మరి వస్తుందో రాదో. నెక్స్ట్ మీరు ఇంకొకటి చూస్తే ఫ్రెండ్స్, మేము చాలా వరకు ఇక్కడ రేగి కంపలు పెట్టున్నాం. ఎందుకంటే ఎలుకలు వచ్చేసి బాగా కొట్టేస్తున్నాయి చెట్లు. సో ఇవి పెడితే ఆ ఎలుకలు రావని కొంచెం అలా చేస్తున్నాము. చూస్తే బీరకాయలు కూడా బాగున్నాయి. కనీసం ఇప్పుడు మనకైతే పిందెలు అన్నీ ఉన్నాయి ఎక్కువ. ప్రస్తుతానికైతే ఒక 3 పెద్ద కాయల వరకు ఉన్నాయండి. సో మందు కూడా కొడుతూ ఉన్నాము, ఇది వేపాకు మందు. ఎందుకంటే కొంచెం పురుగు అనేది వస్తుంది. సో అది అవాయిడ్ చేయడానికి కొంచెం వేప మందు ఎక్కువ మోతాదులో కాదు, కొద్దిగా కడుతున్నాము. ఇంకోటి ఫ్రెండ్స్, ఇట్లాగా మాకు ఇంట్లోనే మొక్కలకు ఉపయోగపడేలాగా మనం యూజ్ చేసే వెజిటబుల్స్, పండ్లు నుంచి మిగిలిపోయిన పదార్థాల నుంచి మనము ఎరువు ఎలా తయారు చేయొచ్చు కదా ఒక చిన్న టిప్ నేను ఎండ్ ఆఫ్ ది వీడియో యాడ్ చేస్తున్నాను. ప్లీజ్ సీ, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఎర్రగడ్డల పప్పులు మన కూరగాయలకన్నిటికీ తయారు చేసుకుంటాం కదా. ఆ పప్పులన్నీ పడేయకుండా అన్ని ఎండబెట్టి బాగా మళ్ళీ మట్టి తెచ్చి బకెట్లో పెట్టి మగ్గ పెట్టుకొని అవి బాగా మగ్గినాక ఒక వారం తర్వాత అప్పుడు చెట్లకి ఎరువులు అవుతాయి. ఆ ఎరువులు ఇవన్నీ కూడా మనము కూరగాయలన్నీ ఒలిసిన తర్వాత మిగిలిపోయినవి కదా తొక్కులు, మిగిలిపోయినవి అన్ని మనం తినే అన్ని దానిమ్మకాయలు, అరటి పండ్లు, అన్ని తొక్కులన్నీ తీసుకొని కూరగాయలు ఒలిసినవి కూడా కదా అన్ని తరిగినవి అన్ని ఎండబెట్టుకొని బాగా ఈ ఎండబెట్టి ఒక వారం తర్వాత ఒక బకెట్లో పెట్టి మట్టి పెట్టి అవి మగ్గనిచ్చి ఎరువులు అవుతాయి. ఆ ఎరువులు చెట్లకు పెడితే బాగా బలములు వస్తాయి, బాగా కాయలు కాస్తాయి.